హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానంలోనికి మనం తీసుకుందాం. బైబిల్ గ్రంథంలో గడిచినటువంటి రాత్రిపూట మనం ధ్యానం చేసిన నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మరొకసారి మనం దాన్ని మూలపాఠముగా మరొకసారి దాన్ని మనం ధ్యానం చేస్తాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని తెరిచిన వారు ఎవరైనా చదవాలని మనం చేస్తా ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవి యొగ్గు నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషాలు నేను ఒప్పుకొనిచ్చి ఉన్నాను. చాలు ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. మీరు మాతో అందరితో మాట్లాడాలని, మానవ స్వరము కాక నీ దైవ స్వరంతో మాట్లాడి పరిశుద్ధాత్మడ రెండంతుల అభిషేకంతో బలపరిచి నీ దాసునికని మాకును కావలసిన వర్తమానం అందించమని యేసు నామమున ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో గడిచిన రాత్రి మనం ధ్యానం చేశాం. భక్తుడైన నెహెమ్యా అతడు చేసినటువంటి ప్రార్థన ఇశ్రాయేలీయుల పక్షముగా అతడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అతడు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, పడిపోయినటువంటి ఆ ప్రాకారాలు, కూల్చబడిన యెరూషలేము పట్టణం, శ్రమపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఆ దేశపు యొక్క ప్రాకారములు, దేశం యొక్క భద్రతలు పోయినప్పుడు నెహెమ్యా ఒక భారము కలిగి ప్రార్థన చేశాడు. నెహెమ్యా అన్నీ కలిగిన వాడైనప్పటికీ, నెహెమ్యా చక్కటి ఉద్యోగ సౌకర్యాలన్నీ ఉన్నప్పటికీ, అతడు ఏదో ఒక మూల తనకు తాను తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ నెహెమ్యా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని ప్రజల కొరకై, దేవుని పట్టణం కొరకై అతడు కలిగినటువంటి భారాన్ని బట్టి నేను ఈ మధ్యాహ్న సమయంలో ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. నెహెమ్యా గ్రంథాన్ని చదువుతున్న ప్రతిసారి నా హృదయంలో ఒక రకమైనటువంటి తపన, ఆవేదన. ఈ కడవరి దినములలో క్రైస్తవ సమాజంలో లేనిదేమిటంటే నెహెమ్యాలు కొదువైపోయారు. ఎవరికి వారే స్వార్థపూరితమైన ప్రజలు. నెహెమ్యా ఒకవేళ వ్యక్తిగత స్వార్థం కలిగిన వాడైతే అసలు నెహెమ్యా తన పట్టణాన్ని గురించి పట్టించుకోవలసిన అవసరం ఏముండదు. ఆ ప్రాంతంలో నెహెమ్యా లేడు. నెహెమ్యా ఎక్కడో ఒక చోట చక్కగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, బాగుంది, పరిస్థితి అంతా క్షేమంగా ఉంది. కానీ అతడు ఏడవటం ప్రారంభించాడని బైబిల్లో రాయబడుతుంది. ఏడుపు ఎప్పుడు వస్తుంది? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, లేమి కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు. కానీ ఇవేమీ నెహెమ్యాలు లేవు. ఆల్రెడీ నెహెమ్యా అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉన్నాడు. అతడు రాజుకు గిన్నె అందించేటువంటి ఉద్యోగం కలిగి ఉన్నాడు. రాజుతో సత్సంబంధాలు కలిగిన వాడై ఉన్నాడు. కష్టం వస్తే, బాధ వస్తే రాజుతో పంచుకుంటే రాజు అన్ని విషయాల్లో నెహెమ్యాకు సహాయం చేయగలడు, నెహెమ్యాకు ఉపకారం చేయగలడు. అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు, పలుకుబడులు కలిగిన నెహెమ్యా అతడు వ్యక్తిగత స్వార్థం చూసుకోలేదు. ఎవడో ఒకడ తప్పించుకుని వచ్చి నెహెమ్యాతో అంటాడు, మన దేశం పాడైపోయింది, మన పట్టణం పాడైపోయింది, శత్రువులు వచ్చి కూల్చేశారు, ఆ ప్రాకారాలు కూలగొట్టేశారు అని చెప్పినప్పుడు నెహెమ్యా అతడు ఏడవటం ప్రారంభించాడు. దుఃఖముతో కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు, కొన్ని దినాలు కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు, భారం తీసుకున్నాడు. అతడు ప్రార్థన చేసి భారము తీసుకుని తదుపరి రాజు సముఖములోనికి వెళ్ళి రాజును కలిశాడు. గిన్నె అందిస్తున్నప్పుడు, భోజనం వడ్డిస్తున్నప్పుడు నెహెమ్యా ముఖములో సంతోషం కనిపించడం లేదు. ప్రతిరోజు ఉన్న ఆనందం ఈరోజు నెహెమ్యాలో కనిపించడం లేదు. రాజు అడుగుతాడు, ఏమైంది? నీవంతా ఎందుకు నీరసంగా, బలహీనంగా కనపడతా ఉన్నావు?
నెహెమ్యా తన బాధ అంతా చెప్పాడు. నాకు ఏ బాధ లేదు కానీ ఒకటే బాధ, నా దేవుని ప్రజలు, నా దేవుని పట్టణమైన యెరూషలేము పట్టణము దాని ప్రాకారములు కూల్చబడ్డాయని నేను విన్నాను. అయ్యో, నేను మరలా దాన్ని కట్టడానికి వెళ్ళాలి, నాకు ఒక అవకాశం కావాలి. నెహెమ్యా భారము కలిగి, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఆ మాటలు చదివితే మనకు అర్థమవుతుంది. నెహెమ్యా అనట ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. ఫస్ట్ అతడు ఏం చేస్తున్నాడట? అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతడు? అయ్యా, నా ప్రజలు ఏదైనా పాపము చేశారేమో, తప్పు చేశారేమో, ఆ పాపము నాదే అని ఎంచు. నా ప్రజలు కాదు పాపం చేస్తా, నేనే పాపము చేస్తానన్నాడు. ఆ భారం కలిగినటువంటి దైవజనుడు కానీ, ఆ భారము కలిగినటువంటి విశ్వాసులు కానీ ప్రస్తుత సమాజంలో ఎక్కడైనా ఉన్నారా? ఆ పాపము వారి కాదు, నేనే చేశానని ఎదుటి వారి పాపములను తన భుజముల మీద వేసుకుని ఒప్పుకోగలిగినటువంటి మనసున్న వారు ఎవరైనా ఉన్నారా? అందుకే పౌలు గారు చెప్తాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? మన పాప భారమంతా ఆయన మీద వేసుకున్నాడు. నెహెమ్యా జీవితాన్ని చదివితే నెహెమ్యా నిజమైన క్రైస్తవుడు అనిపిస్తుంది నాకు. నెహెమ్యా దేవుని మనసును ఎరిగినవాడు. నెహెమ్యా దేవుని హృదయంలో ఉన్న ఆలోచన ఎరిగినవాడు. క్రీస్తు యేసు మనసు ఏమిటి? మనము పొందవలసిన భారం, మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసినటువంటి ప్రతిదీ కూడా ఆయన తన భుజముల మీద వేసుకున్నాడు. అదే భారాన్ని నెహెమ్యా వేసుకున్నాడు. నెహెమ్యా ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? అయ్యా, ఈ పాపము నేనే చేశాను, ఈ పాపము నాదే అని ఒప్పుకుంటా ఉన్నాను, దయచేసి నీ ప్రజలను క్షమించమని దేవుని దగ్గర ఏడవటం ప్రారంభించాడు. కాబట్టి దేవుని బిడ్డల కడవరి దినములలో దేవుడు ఆశించేది ఏమిటంటే, భారభరితమైన ఆత్మ కలిగి తన ప్రజల కొరకు విజ్ఞాపన చేయగలిగినటువంటి నెహెమ్యాలు కడవరి దినాల్లో సమాజాల్లో సంఘాల్లోంచి లేవాలి. ప్రార్థనాపరులు చల్లారిపోయారు, ఆత్మల భారమ కలిగిన వారు చల్లారిపోయారు, కన్నీటి అనుభవాలు పోయాయి, మోకాళ్ళ అనుభవాలు పోయాయి. లోకములో లౌకికమైన ఆత్మ సంఘాలలో పనిచేస్తూ ఉంది. ఆత్మపూర్వకమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు పోయారు, దేవుని మనసు ఎరిగిన వారు పోయారు, తన మనసుకు నచ్చినట్లుగా చేసుకుంటా పోతా ఉన్నారు. దేవుని వాక్యం అది మాట్లాడటం లేదు, ప్రభు అది మాట్లాడటం లేదు. యేసయ్య ఏమంటాడో తెలుసా? నా భారం పంచుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఆయన మనసు ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారా? అలా మోషే ప్రార్థన చేశాడు. పూర్వకాలం దైవజనులు దేవుని మనసు ఎరిగి, దేవుని ఆలోచన ఎరిగి ప్రార్థన చేసేవారు వాళ్ళు. మీరు నిర్గమాకాండములో 32వ అధ్యాయం 32వ వచనములో మోషే గారు ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా ప్రార్థించినట్లే మోషే గారు కూడా ప్రార్థన చేస్తాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వాక్య భాగాన్ని బైబిల్ గ్రంథాలు ఉన్న వారు తెరిచి చదవాలని మనం చేస్తూ ఉన్నాను. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండు చేతులతో ఒకసారి ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రెండవదిగా మోషే మనకు కనిపిస్తూ ఉంటాడు. మోషే ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు తెలుసా? అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా సరే, వారి పాపములను క్షమించావా సరే, దేవా, ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పులను ఒకవేళ క్షమించకపోతే, నీ వారి మీద ఆగ్రహించి వారిని ఒకవేళ లేకుండా చేస్తే గనక ముందు నీ జీవ గ్రంథములో నుండి నా పేరును తుడిచేయి, నీవు రాసినటువంటి గ్రంథములో నుండి నా పేరు తీసేయి అని దేవుణ్ణి బ్రతిమాలుతా ఉన్నాడు. 20 లక్షల జనాంగము తరపున ఒక వ్యక్తి నిలబడి దేవుణ్ణి బ్రతిమాలుతా ఉన్నాడు. వారు తెలుసో తెలియకో ఏదో పాపం చేశారయ్యా, అపరాధము చేశారయ్యా. అయ్యా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు నేను గాయపరుస్తూ ఉన్నారు, దుఃఖపెడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, మాటల ద్వారా, చేతల ద్వారా, వారి ప్రవర్తనల ద్వారా, వారి నడవడిక ద్వారా పలుమార్లు నేను చాలాసార్లు వారు గాయపరుస్తూ వచ్చారు. అయితే అందును బట్టి దయచేసి నీ వారిని శిక్షించొద్దయ్యా, దయచేసి అందుని బట్టి వారి మీద నీ ఆగ్రహమును చూపించొద్దు, దయచేసి అయ్యా వారి పాపములు పరిహరించినవి. ఏమంటాడండి మోషే గారు? వారి పాపములను ఒక తెగ పక్కన, ఒక జనాంగమ పక్షాన ఒక వ్యక్తి నిలబడ్డాడు. అది
నిజమైనటువంటి క్రైస్తవ లక్షణాలు ఏంటంటే అవి. నెహెమ్యా యెరూషలేము ఆ పట్టణపు దేశ ప్రజలందరి పక్షమున నిలబడ్డాడు. ఆ పాపం వారు చేయలేదు, అది నేనే చేశానని అతడు ఉపవాసం ఉండి కొన్ని దినాలు ఏడ్చి దుఃఖముతో ప్రార్థన చేశాడు నెహెమ్యా. మోషే అంటాడు, మోషే కూడా అంతే, అయ్యా దయచేసి ఆ మెరీబా నీళ్ళ యొద్ద నీ మీద తిరుగుబాటు చేసిన జనాంగాన్ని ఏం చేయొద్దయ్యా. ఈ సీనాయి పర్వతం మీద నిన్ను గాయపరచు నీకు వేరే లోకములో లోకాశలతో విగ్రహాల తట్టు తిరిగిపోయి నిన్ను గాయపరుస్తూ ఉన్నారు. దేవుడు అంటాడు, ఇదిగో ఈ జనాంగమనంతటిని ఒక దెబ్బకు తుడి చేసి ఇంతకంటే మంచి జనాన్ని నీకు ఇస్తానంటే మోషే ఏడ్చాడు. అప్పుడు వద్దు వద్దు వద్దు, నీవు వారిని ఒకవేళ క్షమించకపోతే, నీవు వారిని మన్నించకపోతే, ఆ 20 లక్షల జనాంగం యొక్క పాపములను పరిహరించకపోతే నా పేరే తీసే, నీ గ్రంథములో నా పేరే ఉండొద్దు అని దేవుడి దగ్గర బ్రతిమాలటం ప్రారంభించాడు. మరొకసారి మోషే ప్రార్థన చేస్తాడు, వాళ్ళని చంపేసి వాళ్ళకట మంచి జన్మిస్తాను, ఇలాంటి గాయపరిచే జనము, మాట మాటకి తిరుగుబడే జనము నాకు వద్దని దేవుడు అంటే మోషే అంటాడు, నీ కోపం చల్లారకపోతే వాళ్ళ బదులు నన్ను చంపే అంటాడు. ఎక్కడేమంటాడు, నీవు రాసిన గ్రంథములో నుండి నా పేరు తుడిచేయని ఇక్కడ అన్నాడు. మరొక చాట ఏమంటున్నాడు ఆయన, అయ్యా ఇదిగో ఒకవేళ నీవు వారిని క్షమించకపోతే కనుక నన్నే చంపే, ఆ 20 లక్షల జనాంగానికి బదులు నన్ను చంపే అని ప్రార్థన చేశాడు. ఇలాంటి భారము కలిగినటువంటి దైవ సేవకులు కానీ సంఘాలు కానీ ఎక్కడ కనపడుతున్నారు కడవరి దినాల్లో? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనపడతాడు, మూడో వ్యక్తి సమూయేలు దైవజనుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వేరే దేవుని విడిచిపెట్టి సొంత ప్రయోగములు చేసి ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి పలుమార్లు ఓడిపోయి వేలాది జనాంగములు నష్టపోయి అనేక మంది యవన స్త్రీలు భర్త లేని విధవరాండ్రులుగా మిగిలిపోయారు. దేవుని ఆజ్ఞ లేక, దేవుని సెలవు లేక, దేవుని ప్రత్యక్షత లేక వీరు యుద్ధములకు వెళ్ళి ఓడిపోయి చాలాసార్లు నష్టపోయారు. వాళ్ళు లాస్ట్లో చివరి దినములలో ఏం చేయలేదో తెలియక అప్పుడు దైవజనుడైనటువంటి సమూయేలు గారి దగ్గరికి వచ్చారు. అయ్యా మేము తరచుగా ఓడిపోతా వస్తున్నాం, దాదాపు 34 వేల మంది చచ్చిపోయారు. ఇప్పటికే చాలామంది మా ఇశ్రాయేలు ప్రజల్లో యుద్ధములో చనిపోయిన వారి భార్యలు విధవరాండ్రు అయిపోయారు. ఇప్పటికే మా కుటుంబాలు చాలా చిన్న భిన్నములైపోయాయి. అసలు లోపం ఎక్కడ, సమస్య ఎక్కడ? దైవజనుడి దగ్గరికి వచ్చారు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనకు అక్కడ రాయబడతాయి. ఆ అధ్యాయంలో దైవజనుడైనటువంటి సమూయేలు ఏం చెప్తాడో తెలుసా? అయ్యా మీరు చేసేటువంటి యుద్ధానికి వెళ్ళే విధి విధానాలు ఇవి కాదు. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళే ముందు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి రావాలి, బలి జరగాలి, నైవేద్యం జరగాలి, కన్నీటితో తడపాలి, నీళ్లతో తడపాలి, దేవుని మందిరములో శుద్ధీకరణ జరగాలి, పశ్చాత్తాపం జరగాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మీరు ఎలా పడతాల పోరాటాలు, ఎలా పడతాల పనులు, ఎలా పడతాల కార్యాలు ప్రారంభిస్తే పనవ్వవి. ఇక్కడ సమూయేలు కూడా అదే చెప్పాడు. ఇక్కడ మీరందరూ కూడా మిస్పాలో ఉన్న దేవుని సన్నిధికి రండి, పూర్ణ హృదయముతో మీ దేవుడని యెహోవా తట్టు తిరగండి, మీ మధ్యలో నఫ్తారోతు దేవతలను తీసేయండి, అంతేకాదు నీళ్లు చేతి యెహోవా సన్నిధిని కుమ్మరించండి, నీళ్లు పట్టుకుని వచ్చి యెహోవా సన్నిధిలో మీరు కుమ్మరించాలి, ఉపవాసంతో మీరు దేవుని సన్నిధికి రావాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత దైవజనుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. ప్రజలంటా ఉన్నారు, మా కొరకు మీరు మానక ప్రార్థన చేయండి దైవజనుడు అంటే. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు తెలుసా? ఏడాది గొర్రె పిల్లని తీసుకుని వచ్చి అక్కడ బలర్పించి తన ప్రజల పాపముల నిమిత్తము సమూయేలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చెప్పలు కొడదాం అందరం కలిసి హల్లెలూయా. తన ప్రజల పాపముల నిమిత్తము సమూయేలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రజల యొక్క పాపములు, ప్రజల తప్పుదాలు, ప్రజల లోపములు సమూయేలు అతడు భారము భరించి అతడు దేవుణ్ణి ప్రతిమాలుకుంటా ఉన్నాడు. అతడు ఏడాది గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాన్ని వధించి తన రక్తమును దేవుడి దగ్గర ప్రోక్షించి సమూయేలు యెహోవాకు ప్రార్థన చేయుచుండని రాయబడతాది. తన ప్రజల పాపముల నిమిత్తము ప్రార్థన చేసే సమూయేలు ఎక్కడ? మరొకసారి యేసయ్య అడుగుతా ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో, సంఘాలలో ప్రార్థన ఏది? సంఘాల్లో కన్నీటి అనుభవాలు ఎక్కడ? యేసయ్య అడుగుతా ఉన్నాడు. ఉపవాసం చేసి ఎంతకాలం అయింది?
కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలమైంది? నీ మోకాళ్ళు వచ్చి ఎంతకాలమైంది? పశ్చాత్తాపముతో ప్రభు పాదముల తడిపి ఎంతకాలమైంది? నీవు ఎంతకాలము దేవునికి ఎడబాటుగా బ్రతుకుతున్నావు? ఎంతకాలముగా నీవు దేవునికి దూరం అయిపోయావు? ఈ నూతన సంవత్సరంలో ప్రభువుని ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏమిటంటే, తిరిగి మరలా నీవు దేవుని యొద్దకు రావాలి. నీ మోకాళ్ళు వంచాలి. సమూయేలు వలె, మోషే వలె, నెహెమ్యా వలె కన్నీరు కార్చి భారమ కలిగి ప్రార్థన చేసే యోధులు లేవాలి. అలాంటి యోధుల కొరకు నా యేసయ్య ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థన ఎంత అద్భుతమైనదో, ప్రార్థన ఎన్ని కార్యాలు చేయగలదో నినివే పట్టణ ప్రజలను అడిగితే తెలుస్తుంది మనకు. నినివే పట్టణంలోనికి వెళ్ళి ఆ నినివే పట్టణంలో ఉన్నటువంటి ఆ చరిత్ర మనం చదివితే, అక్కడ ప్రజలను అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము మా మీదకి ఉగ్రత వస్తుందని విన్నప్పుడు గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి తల మీద బూడిది వేసుకుని కన్నీరు కార్చి ప్రార్థన చేశారంటండి. వాళ్ళు శ్రమ వస్తుందని విన్నప్పుడు, బాధ వస్తుందని విన్నప్పుడు, దేశం పాడైపోతుందని విన్నప్పుడు, దేశంలో ప్రమాదం పొంచి ఉన్నదని విన్నప్పుడు, దేశము చాలా ఉగ్రత పాలు కాబోతుంది, దేశంలో భయంకరమైనటువంటి సమస్యలు ప్రారంభమైపోయాయి, దేశం అలజడితో నిండిపోతా ఉన్నది, దేశంలో సమాధానం కొదువైపోతుంది, దేశంలో ప్రశాంతత లేదు, నిత్యము పోరాటాలు, నిత్యము యుద్ధాలు, నిత్యము ఏదో ఒక సమస్య. క్రైస్తవుడికి భారం లేదు, క్రైస్తవుడు పట్టించుకోవడం లేదు. భారం కలిగి ఉండవలసిన వారే, ప్రార్థించవలసిన వారే, మోకరించవలసిన వారే. సమస్య ఎరిగినప్పుడు తల మీద బూడిద వేసుకుని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి, పసిపిల్లలు సైతం వారు పాళ్ళు తాగకుండా, వారి యొక్క జీవరాశులు సైతం నీళ్లు పెట్టకుండా ఒక కట్టిగా ఉపవాసం చేస్తే నినివేలో కన్నీరు కార్చి ప్రార్థన చేశారట. ఆ ప్రార్థన విన్నటువంటి దేవదేవుడు ఆ దేశం మీదకి రావాల్సిన ఉగ్రతను ఆపేశాడట. చప్పట్లు కొడదాం అందరం కలిసి, హల్లెలూయా. నీ మీద ఉగ్రతలు, నీ మీద తరచుగా ప్రమాదములు, నీ మీద తరచుగా కష్టాలు, బాధలు, ఆవేదనలు, రోగాలు, తెగుళ్ళు నేను వెంటాడుతూ ఉన్నాయి. అయినా మోకాళ్ళు అంకవే, అయినా ఏ రోజు ఉపవాసం ఉండాలనే భారము నీలో లేదే. సులువుగా నీవేదో ప్రయత్నం చేసి సులువుగా బయటకు వచ్చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. పొలమో పొలమో పట్టుకుని ఇక్కడ పనివ్వకపోతే ఇంకో మందిరం పనివ్వకపోతే ఇంకొక మందిరం, ఎక్కడా పనివ్వకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడైనా డబ్బుతో దొరికేది ఏదైనా ఉన్నదా? బైబిల్లో ఒక ఆయన కనపడతా ఉంటాడు, బాప్తిసం తీసుకున్నాడు, గార్డీ సిమోన్ గారు. అందరూ బాప్తిసం తీసుకున్నారని ఆయన బాప్తిసం తీసుకున్నాడట. బాప్తిసం తీసుకున్నాడు కానీ మారు మనసు లేదు. బాప్తిసాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అనుకోవటం, వాళ్ళు భక్తులు అనుకోవటం చొద్ద తప్పు. బైబిల్ ప్రకారంగా వాళ్ళల్లో అవసరాల కొరకు వచ్చిన వారు చాలామంది ఉంటారు, వాళ్ళు చాలామంది భౌతికమైన అక్కర్ల కొరకు పనిచేస్తున్న వారు వచ్చిన వారు చాలామంది ఉంటారు. అందరూ కూడా భారం కలిగిన వాళ్ళు, అందరూ భక్తులు అనుకోవడం చాలా తప్పు బైబిల్ ప్రకారంగా. గారడీ సిమోన్ కనపడతాడు అపోస్తుల కార్యాల గ్రంథంలో. అతడు ఏం చేస్తాడో తెలుసు, అందరూ బాప్తిసం తీసుకున్నారు, ఈయన తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? అంతవరకు గారడి విద్యలు, లోకములో ఏదేదో ప్రజలను మభ్యపెట్టాడు. కానీ జరిగిన విశేషం ఏమిటంటే, ఏదో 4 డబ్బులు వస్తాయని చెప్పి ఇది ఏదో బాగుంది, అపోస్తులు చేతులు పెడుతుంటే పరిశుద్ధాత్మ పొంది అందరూ కూడా భాషలు మాట్లాడుతూ ఉన్నారు, మనం కూడా ఈ టెక్నిక్ ఉపయోగిస్తే చాలా బాగుంటుంది వ్యాపారం అనుకున్నాడు. క్రైస్తవ్యం అనేది వ్యాపారంగా మార్చేశారు చాలామంది నేటి దినాన. యేసయ్య బాధ కూడా ఇదే. దేవాలయానికి వెళ్ళి చూశాడు, గొర్రెలు నమ్ముకున్నవారు, ఎడ్ల నమ్ముతున్నవారు, తెల్ల కొవ్వలు, పావురమ్మలు అమ్ముతున్న వారిని చూసి యేసయ్య ఆయన చాలా ఆవేదనకు గురైపోయాడు. కొరడా తీసుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఆయన కొరడాను పట్టుకుని యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళాడు. అక్కడ పావురాలు అమ్ముతున్న వారు పావురాలు ఎగరేసేసాడు, గువ్వలు అమ్ముతున్న వారు గువ్వలు ఎగరపాడేశాడు, గుడ్లు అమ్ముతున్న వారిని కింద పాడేశాడు. ఆయన కొరడా పట్టుకున్నాడు, కొట్టడం ప్రారంభిస్తా ఉన్నాడు. నా తండ్రి దేవాలయమును మీరు వ్యాపార నిలయముగా చేస్తారని అడిగాడు. సంఘాల్లో వ్యాపారములు జరిగిపోతూ ఉన్నాయి. జనవరి పేరు చెప్పి క్యాలెండర్లు అమ్మేస్తూ ఉన్నారు. జనవరి కొత్త సంవత్సరం పేరు చెప్పి నూనె సీసాలు మొదలెడతా ఉన్నారు. జనవరి పేరు చెప్పి ఏదో కొత్త సంవత్సరం పేరు చెప్పి ఇదిగో మా మందిరములోది మాత్రమే వాడితే బాగుపడతామని చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్ళ గారిడి వారి కాదా? వీళ్ళ భారం ఉన్నవారా? వీళ్ళ కన్నీటి అనుభవాలు కలిగిన వాళ్ళ, మోకాళ్ళ అనుభవం కలిగిన వాళ్ళ, పశ్చాత్తాపం కలిగి దేశంలో జరుగుతున్నటువంటి ఈ వ్యతిరేకతలపై, దేశంలో సంభవిస్తున్నటువంటి కష్టాలపై, శ్రమలపై మోకరించి భారం చేసేవారా? వీళ్ళొక నెహెమ్యా అని చెప్పగలమా? వీళ్ళ మోషేలని పిలవగలమా? ఇటువంటి వారిని మనం ఏమని పిలవగలం? మనము సమూయేలని పిలవగలమా?
బైబిల్ గ్రంథంలో దైవజనులు నేను 3 వ్యక్తుల కోసం చెప్పుకొచ్చాను. ఒకడు నెహెమ్యా, 2వ ఆయన సమూయేలు గారు, 3వ ఆయన మోషే గారు, 4వ ఆయన కోసం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా దైవజనుడు అంటాడు, నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ళు ఓటగాను మారిపోతుందంటాడండి ఆయన. ఒక దైవజనుడు ఎలా బ్రతకాలి, ఒక సంఘం ఎలాగ బ్రతకాలి, దేవుని బిడ్డలు ఎలాగ బ్రతకాలి? దైవజనుడైన ఇర్మియా అంటాడు, నా కన్నులు కన్నీళ్ళు, నా తల జలమయముగాను నా కన్నుల కన్నీళ్ళు ఓటగాను మారిపోతూ ఉన్నాయి. ఆ తల ఏమైపోతుందంటే అది జలమయమైపోతూ ఉందట. ఏడుస్తూ ఉంటుంటే జరిగినటువంటి ఆ యెరూషలేము పట్టణంలో జరిగినటువంటి కష్టము, నెబుకద్నెజరు రాజు చేసినటువంటి ద్రోహము, పట్టణము పడిపోయి పట్టణము కూలిపోయినప్పుడు ఆ పరిస్థితులు చూసినప్పుడు చలించుకుపోయి దైవజనుడు ఏడుస్తూ ఉన్నాడంటండి. అతడు ప్రార్థన చేస్తుంటేనట ఎలాగైపోతున్న తల ఏమో జలమయమైపోతుందట, కన్నులు కన్నీళ్ళు ఏమైపోతున్నాయట, ఓట కళ్ళల్లోంచి ఓటల కారిపోతా. ఎంత కష్టం ఏమొచ్చింది ఆయనకు? తొలమో పొలమో ఎవడో ప్రార్థన చేయించుకుని ఇస్తే తినేసో పక్కన పడి నాకు ఎందుకు అనుకోవచ్చు కదా. ఒక దైవజనుడు ఎంత భారం కలిగి ఉన్నాడంటే దేవుని మనసు ఎరిగిన వాళ్ళు, దేవుని హృదయంలో ఆవేదన ఎరిగిన వాళ్ళు వీళ్ళందరూ దేవుని పోలి నడుచుకుంటున్న వారు ఏరి దినాలు అటువంటి వారు క్రైస్తవ సమాజంలో భూతత్వం పెట్టి నెతకవలసి వస్తుంది, ప్రార్థనా పనుల కోసం నెతకవలసి వస్తుంది. వేషధారణ, వస్త్రాల్లో తమను తాము గొప్పవారమని చూపించుకుంటా ఉన్నారు. వారి క్రియల్లో మేమే స్వస్థతలు మేమే చేస్తున్నామంటా ఉన్నారు. దేవుడు చేస్తున్నాడని చెప్పట్లేదు వాళ్ళు. మేము మాత్రమే భక్తులమని ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ గారిడీ విద్య కలిగిన వారు ఈరోజు యేషయ్య ఆవేదన చెందుతూ ఉన్నాడు. భారమ కలిగి ప్రార్థన చేసేవారేరి, కన్నీరు కరిగి ప్రార్థన చేసేవారేరి, మోకాళ్ళ అనుభవం కలిగిన వారేరి. ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనా పరులు సంఘాల్లోంచి లేవాలి. ఈ నూతన సంవత్సరంలో కన్నీటి అనుభవం కలిగిన వారు దేశములో లెగాలి. నినివే పట్టణంలో రోదన జరిగింది. నినివే పట్టణంలో తల మీద ధూళి పోసుకుని ఉపవాసం ఉండి కన్నీరు కార్చేడ్చారు. వాళ్ళ ప్రమాదం వస్తుందని ఎరిగి, శ్రమ వస్తుందని ఎరిగి, ఉపద్రవం మీద పడబోతుందని తెలిసింది వారి కన్నీరు కార్చి ప్రార్థన చేయగా దేవుడే మనసు మార్చుకుని ఆపేశాడు. చెప్పలు కొడదామందరం కలిసి. సొదేమాలో ప్రార్థన లేక, సొదేమాలో భారమ కలిగిన వారు లేక, సొదేమాలో భక్తులు లేక, సొదేమా కొరకు రోదన చేసేవారు లేక సొదేమా కాలిపోయింది. సొదేమా మీద వచ్చిన ఉగ్రత ఎవరు ఆపేవారు లేరు. సొదేమా వారి పాపాలు మితిమీరిపోయాయి. ఈరోజు దేవుని బిళ్ళరా, దైవలేఖనం మనతో మాట్లాడుతోంది. నా కన్నుల్లోంచి కన్నీళ్ళు ఓటగాను, నా తల జలమయముగాను. ప్రార్థన చేస్తే కన్నీరు కార్చి మోకరించి రోధించి ప్రభు పాదాలు తడిపేటువంటి వారు కావాలి. ఒక ఆవిడ ఏడుస్తూ ఆమె తల వెంట్రుకలు ఆ పాదాల మీద తుడుస్తూ అత్తరుతో యేసయ్య పాదాలు కడుగుతూ ఉందట. అయ్యా, నేను ఎంత పాపినయ్యా, ఎన్నో పాపాలు చేశాను, ఎంతో ఘోర పాపాలు చేశాను, ఎంతోమందిని మోసం చేశాను, ఎంతోమందిని అన్యాయం చేశాను. నా వల్ల ఎన్నో కుటుంబాలు చీలిపోయాయి. నేను ఘోరమైన వ్యభిచారిని, ఘోరమైన పాపిని, ఘోరమైనటువంటి కార్యాలు కలిగిన దాన్ని క్షమించయ్యా అని ఏడుస్తూ అత్తరి పాదాల మీద పోసి యేసయ్య పాదాలు తల వెంట్రుకలతో తుడుస్తుందట. ఆమె ఎందుకు చేస్తూ ఉందో శిష్యులకు అర్థం కాక సనుక్కుంటా ఉన్నారు. అయ్యయ్యో, ఆమె ఎవరో తెలుసుంటే, ఆమె ఎవతో తెలుసుంటే యేసయ్య ఆ పాదాలు ముట్టుకొని ఇచ్చేవాడు కాదు అని వేలల్లో వేళ్ళే సనుక్కుంటా ఉన్నారట. యేసయ్య వారిని గద్దించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ఇంటికి వచ్చాను, నువ్వు నన్ను గౌరవించలేదు. నీ ఇంటికి వచ్చాను, నన్ను పట్టించుకోలేదు. కానీ ఈమె తన అత్తరుతో ఇదిగో నా పాదాల మీద పోస్తూ కన్నీటితో నా పాదాలు తడుపుతూ ఆమె పాపములు ఒప్పుకుంటుందయ్యా, అపరాధములు ఒప్పుకుంటుందయ్యా, పశ్చాత్తాపముతో ఏడుస్తుందయ్యా. అమ్మా, నీ విస్తార పాపములన్నీ క్షమించబడి ఉన్నావన్నాడు యేసయ్య. చెప్పలు కొడదాం అందరం కలిసి. హల్లెలూయా. ఈరోజు ఇటువంటి పశ్చాత్తాపము కలిగిన వారు కావాలి. ప్రభు పాదములు తడిపేటువంటి కన్నీటి ప్రార్థన కావాలి. సంఘాల్లో సల్లరిపోయింది ప్రార్థన లేదు. ఎక్కడ కాదు, ఎక్కడ కనిపించడం లేదు ప్రార్థన. ఏదో నామకహాగా వెళ్తూ ఉన్నారు. ఆదివారం కదా వెళ్ళాలని కొంతమంది, శుక్రవారం కదా
వెళ్ళాలని కొంతమంది. ఇక్కడ మేలు జరగలేదు కదా, బుధవారం ఏదైనా స్వస్థతశాలలు ఉన్నాయా, అక్కడికి వెళ్తే మేలు ఇంకొకడు. ఇలాగా ఇదంతా కూడా వ్యాసధారణ. ఇందులో ఎక్కడా కూడా అసలు భారం కనిపించట్లేదు వీళ్ళకి. అంటే కిడ్నీకో డాక్టర్, లివర్కో డాక్టర్, లేకపోతే ఇంకో కళ్ళుకో డాక్టర్ అన్నట్టు గుళ్ళో కూడా, మందిరాల్లో కూడా తేడాలు ఉంటాయా? ఇదో ఇక్కడ పని అవ్వకపోతే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేరే గుడికి వెళ్తే తగ్గిపోద్దా? అసలు నీళ్ళు కన్నీటి ప్రార్థన ఏది? నీలో ఉపవాసం ఏది? నీలో పశ్చాత్తాపం ఏది? గుళ్ళ చుట్టూ తిరిగినంత, మందిరాల చుట్టూ తిరిగినంత మాత్రాన్ని మేలులు జరిగిపోతాయా? అది ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడి ఉందా? మరి ఎందుకు నువ్వు వాక్యాన్ని వ్యతిరేకించి నువ్వు చేస్తున్న కార్యాలు ఇవి? దేవుని ఉగ్రతను తెచ్చుకోవడానికా? దేవుని కోపం నీ మీద రగలడానికా? ప్రభు అలా చెప్పలేదు. ఇక్కడ తగ్గకపోతే అక్కడికి వెళ్ళని చెప్పలేదు. ప్రభు చెప్పాడు, ఉపవాసం ఉండి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూసే నీ తండ్రికి ప్రార్థించేయమన్నాడా? గుడ్లు చుట్టూ తిరగమన్నాడా? అమాయకమైన క్రైస్తవ్యం, వాక్యం ఎరగని క్రైస్తవ్యం, వాక్యాన్ని ప్రక్కన పెట్టిన క్రైస్తవ్యం ఎరుగునా ఒకవేళ మూర్ఖత్వం అని చెప్పాలా? ఒకవేళ బోధిస్తున్నా పట్టించుకోవడం లేదంటే నీ అహంకారం అని చెప్పాలా దానికి? అరే అలా తిరగకూడదురా, వెళ్ళకూడదురా అనే దానికి కూడా కక్ష సాధింపు చర్య చేస్తున్నావంటే నీ వ్యతిరేకమైనటువంటి స్వభావము, దేవుణ్ణి గాయపరిచే నీ స్వభావాన్ని ఈరోజు బట్టబయలు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకుని విడిచిపెడితే కనికరం పొందుతావు. నీవు వాక్యాన్ని కాదని, దేవుని మాట కాదని, దేవుని వ్యతిరేకించి పోవటం వల్ల కలిగేదేముంది? మోషే గారు, దైవజనుడు మోషే గారు అన్నాడు, 6 రోజులే మన్నా కురుస్తుంది, 7వ రోజు కురవదు, ఎవరో ఏరుకోవడానికి వెళ్ళొద్దు అన్నాడు మోషే. కానీ ప్రజలు అన్నారట, అయ్యగారు అలా చెప్తాడు, ఏముందరా 7వ రోజు కూడా ఏరుకోవచ్చు, తప్పేముందని చెప్పి గంపలెట్టుకుని మళ్ళీ ఎవరికాడ మన్నా ఏరుకోవడానికి వెళ్ళాడట. 7వ రోజున మన్నా దొరకలేదు, కురవలేదు ఆకాశానికి. నువ్వు గంపట్టుకుని బయలుదేరినంత మాత్రాన్ని కురిపించేవాడు ఉండాలి, ఇచ్చేవాడు ఉండాలి కదా. ఒకడు ఏసే చెప్పాడంట, మోషే గారు అంట, దైవజనుడు చెప్పాడు. మోషే గారు అంటాడు, అయ్యా మీరెవరూ కూడా ఏ రోజు మన ఆ రోజు తినేయండి, ఇది ఉదయం వరకు దాచుకోకూడదు, కంపు కొడుతుంది అంటే ఇంకోటి అయ్యగారు అలా చెప్తాడు, దాచుకుంటే ఏమవుతుంది? దాయిని కుత అంటున్నారంట, ఉదయం మనకు కంపు కొట్టింది అని బైబిల్లో ఉంటుంది. దైవజనుడు వద్దన్నప్పుడు ఆగాలి, దైవజనుడు కాదంటే మానేయాలి, అంతే. అది దాన్ని అతిక్రమించినప్పుడు అది కంపు కొడతాం, కుళ్ళు పోవడం తప్ప ఉపయోగం ఏముంటుంది దానివల్ల? ఖాళీ గంపట్టుకుని తిరగటం వల్ల. గంపలెట్టుకుని వెళ్ళారు ఏరుకోవడానికి, ఏం మిగిలింది ఉదయకాలం? 7వ రోజుని వెళ్ళొద్దు, అది విశ్రాంతి దినము, ఎవడో వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఏదైనా పని చేయాలనుకుంటే మీరు 6వ రోజునే 7వ రోజుది కూడా సమకూర్చుకోవాలన్నాడు ఆయన. 6వ రోజే 7వ రోజుది కూడా ఏం చేయాలంటే 6వ రోజే సమకూర్చుకోమంటాడు. కానీ 7వ రోజు మాత్రము అది విశ్రాంతి దినమని యూదులకు చెప్పాడు యేసయ్య. దేవుని బిడ్డలు, కొన్నిసార్లు మనము ఆజ్ఞ అతిక్రమిస్తూ పాపం చేస్తూ వస్తూ ఉంటాం ఆదాము అవ్వల్లాగా. అసలు జరిగిన విశేషం ఏమిటంటే భారం లేదు, కన్నీటి అనుభవాలు లేవు, ప్రార్థన లేదు, పశ్చాత్తాపం లేదు. ఇవి మనకు కావాలి, యేసయ్య దాన్నే కోరుకుంటావు అన్నాడు. ఈ మధ్యాహ్నం ప్రభు అడుగుతున్నాడు, నీ ఒక ఇర్మియాగా, నీ ఒక నెహెమ్యాగా, నీ ఒక సమూయేలుగా, నీ ఒక మోషేగా, ఆ నినివే పట్టణపు ప్రజల్లాగా భారమ కలిగిన వ్యక్తిగా, ఇర్మియాలాగా నీ తల జలమయుగా, నీ కన్నులు కన్నీళ్ళు ఓటగాను మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పాపాత్మురాల స్త్రీలాగా ఆయన పాదముల తడిపి అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. కన్నీరు కార్చి రోదన చేసి ప్రార్థన చేసి ఆ స్త్రీలాగా ప్రభు యొద్ద నుంచి క్షమాపణ ఆయన నోటిలోంచి పొందుకునే వ్యక్తిగా మనం మారాలి. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నీ రహస్యమందు చూసి నీ తండ్రిని గెలుచుకోవాలి. అది నీ గదిలోనికి వెళ్ళాలి, లేక అన్నలాగా దేవుని మందిరంలోనికి వచ్చి పడాలి. శ్రమ కలిగింది, పిల్లలు లేరు. ఆమె శనివారం శుక్రవారం నుంచి మొదలెట్టింది. ఆమె ఆదివారం ఇంకను 3 దినములు ఉండగా ఆమె ముందు దినము నుంచి ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళింది, అద్భుతాలు చూసింది. ప్రార్థన చేయకుండా, మోకరించకుండా ఎవడో ఏదో చేస్తాడని బట్టి పరిగెడితే దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇక మేలు జరగాలంటే ప్రభువు చెప్పిన సూత్రం పాటించు, ప్రభువు చెప్పిన మాట విను. ఆయన మాట ప్రకారం ప్రవర్తిస్తే కార్యాలు జరుగుతాయి నీకు. ఆయన మాట ప్రకారం వెళితే నువ్వు అద్భుతాలు చూస్తావు. నీవు ఆయన చెప్పింది చేస్తే గొప్ప కార్యాలు చూస్తావు. దేవుడు ఈ మాటలు మన వినికిలో దీవించినగా అందరూ కూడా తలలు వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. పైకి లేచి నిలబడి ప్రతి వారు కూడా, యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నాలో ఒక భారం రావాలి. నేనే ఒక మోషేగా, నేనే ఒక నెహెమ్యాగా, అయ్యా నేనే ఒక మోషేగా, నేనే ఒక ఇర్మియాగా, నేనే నినివే పట్టణపు ప్రజల్లాగా, నేనే పాపాత్మురాలి నా స్త్రీలాగా మారుటకు